డిగ్రీ అయ్యాక నువ్వు బాంబే వెళ్ళి ఉద్యోగం చేస్తానంటే సంవత్సరం పంపించాను. అక్కడ 4 నౌకర్లని పెట్టుకున్నావు. నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లోనే ఒక్క పని చేసుకోలేవు. అలాంటిది ఆస్ట్రేలియాకు వెళ్తే నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. అది నీ వల్ల కాదు. ఒకరి మీద ఆధారపడి పెరిగిన నువ్వు ఒంటరిగా ఆస్ట్రేలియాలో బతకలేవు. అది కాదు తాతయ్య. నేను ఈ సంబంధం ఎవరిదో చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు లక్ష్మి. అంతగా ఎగిరి గంతేసే సంబంధం ఎవలన్నయ్యా? నువ్వు దేవుళ్లా భావించి రోజూ దండం పెట్టి గౌరవిస్తావు కదా, సూర్యనారాయణ గజపతి గారు. ఆయన మనవరాలు సింధుజాక్షి. అవునా? నేనన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్లకు నేను మాటిచ్చాను. మనమంతా బయలుదేరి శ్రీముఖలింగం వెళ్ళాలి. పెళ్ళి అక్కడే మన బంగళాలోనే జరుగుతుంది. నాకింకా నమ్మబుద్ధి కావట్లేదన్నయ్య. అంత గొప్పింటి అమ్మాయి మా నూరు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాదంటే నువ్వు చాలా గ్రేట్ అన్నయ్యా. రేపే బయలుదేరి వాళ్ళు వస్తున్నారు లక్ష్మి. మనం పొద్దున్నే వెళ్ళి బంగ్లాని శుభ్రం చేయించాలి. అలాగే అన్నయ్య. ఓహో, అంతా నిర్ణయం అయిపోయిందన్నమాట. నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నారా నాన్న? నేనెవరి జీవితం బలి చేయలేదు. నేను చూసిన సంబంధం చేసుకోకుండా నీకు నచ్చిన వాణ్ణి చేసుకున్నా. మీరు చూసిన సంబంధం నాకు నచ్చలేదు నాన్న. పోనీ నీకు నచ్చిన సంబంధం నువ్వు చేసుకున్నా. ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకున్నావా? అదే నేను చూసిన సంబంధం చేసుకునుంటే ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి కాదు. ఇలా సింధు జీవితం కాకూడదనే నేను లక్షణమైన సంబంధం తీసుకొచ్చాను. అంటే ఆ రోజు గతాన్ని గుర్తు చేయదు. అందరూ వినండి. ఇందులో ఏ మార్పు లేదు. గోపి సింధుజాక్షిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉండండి. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అక్క, అమ్మ సింధు, నేను అక్కతో మాట్లాడొస్తా. అక్క 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 ఏంటక్క, ఏంటి పిచ్చి పని? నీకు తెలీదురా, ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నన్ను వెళ్ళని. అక్క, తాతయ్య నీకు పెళ్లి నిశ్చయించారు. నీకు ఆ పెళ్ళి అంటే ఇష్టం లేదు, అంతే కదక్క? అంతే కదా, కానీ అంత సింపుల్ గా అంటావేంట్రా మ్యాడీ? ఇది నా లైఫ్. నేను కలలు గన్న లైఫ్ ఇంతటితో ముగిసిపోతుందని తెలిసినప్పుడు, నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండదు అని క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా దేనికోసం బతకాలి? నా అంత దురదృష్టవంతురాలు ఈ లోకంలోనే ఉండదు. నా చావు నన్ను చావుని మ్యాడీ. వీడేంటి నేను ఇంత ఏడుస్తున్నా తాతయ్యతో మాట్లాడి నా పెళ్ళి ఆపుతాననట్లేదు.
సారీ రా. నా బాధలో నేను ఉండిపోయి నీకు రాఖీ కట్టడమే మర్చిపోయాను. నీకు రాఖీ కట్టి నేను వెళ్ళిపోతాను. అక్క, నువ్వు కట్టిన ఈ రాఖీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు కలలు కన్న లైఫ్ని నీకు బహుమతిగా ఇస్తాను. ఈ రాఖీ పండక్కి నాకు మంచి వదిన్ని బహుమతిగా ఇస్తున్నావు కదన్నయ్య. ఈ ప్రపంచమే నీకు వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనుంటానక్క. నీ సంతోషం కోసం నేనేం చెయ్యగలను అందరికీ తెలిసేలా చేస్తాను. ఇప్పటి వరకు నీకోసం నాను ఏటి చేయలేదన్నయ్యా. అందుకే నీకోసం చేయగలిగిందంతా ఈ పెళ్లిలోనే చేస్తాను. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ పెళ్లి జరగకుండా ఆపే బాధ్యత నాది. పల్లెటూరులో పెళ్ళంటే ఆ పట్నం వాళ్ళు మాట్లాడుకునేలా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఈ పెళ్లి జరిపించే పూచి నాదన్నయ్యా. వాళ్ళు వీళ్ళు అనుకునేవేవి జరగవక్క. ఈ పెళ్ళాపి నిన్ను ఆస్ట్రేలియా పంపిస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు. అక్క బాగున్నావా? బాగున్నాను. నాను బాగున్నానులే. ఏటి అప్పుడే పాలు పోసొస్తున్నావా? పట్టుకో పట్టుకో అక్క పట్టుకో. ఆగరా. పెద్దమ్మ వచ్చింది. పెద్దమ్మా తినడానికి ఏమన్నా తెచ్చావా? ఎప్పుడు చూసినా ఇడికి తిండి గోలే ఎలహ. ఏటి మరిది ఏదో ఎతికేస్తున్నావు? ఏట్లేదు వదినా. మా సెల్లెక్కడా? లోపల ఉన్నది. నువ్వు రాయే. నూకాలు నూకాలు ఏటమ్మే కోపంతో గిన్నెలు ఇసిరేస్తున్నావు? అదేమీ లేదులే, కూకో అక్క. ఏమయ్యో మీ వదిన వచ్చింది. పాలకరించానులే అమ్మి. అవునా, సరే సరే మీరు కూకోండి, నేను టీ అట్టుకొస్తా. ఇదిగో టీలు కాపీలేం వద్దు గాని నీతో ఓ మాట చెప్పడానికి వచ్చినాను. మన గోపికి సంబంధం కుదిరిందిగా, దాని గురించేనా? అవునమ్మే, నువ్వు కూకో చెప్తాను. సిటీ యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చినదన్నయ్య. విన్నావు మంగా, శ్రద్ధగా చదువుకోమంటే నువ్వు చదువుకో. ఆ దేవుడి దయ వల్ల మా గోపికి గొప్పింటి సంబంధం కుదిరినది. ఒక రకంగా ఆ సంబంధం కుదరడానికి మీ ఆయనే కారణం అనుకో. అందులో మా ఆయన చేసింది ఏముందిలే అక్క. ఆడి మంచితనమే ఆడికంత గొప్ప సంబంధం తెచ్చిపెట్టింది. పెద్ద ఆయన మనవరాలంటే మాట్లా. అలాగంతా వేటమ్మి, నా కొడుకు బాగా చదువుకున్నాడని ఏరికోరి వాళ్ళింటికి అల్లుణ్ణి చేసుకుంటున్నారు. పోనిలే, అంత మన గోపిగాడి అదృష్టం. బావ చచ్చిపోయినా నువ్వు కట్టపడి పిల్లాన్ని చదివించావు కదక్కా. మరి మగపిల్లని చదివిస్తే రేపు ఆగుంటడే మనకు కూసింత కూడెడతాడు. ఆడపిల్లని చదివిస్తే ఏటొత్తది? బాగా చదివించి ఉద్యోగం వచ్చే వరకు తోడుండి ఆ తర్వాత పెళ్లి చేసి పంపిస్తావా? పెళ్ళైన కాడ్నుండి మన ఇంటి బిడ్డ ఆ ఇంటి బిడ్డ అయిపోతుంది. మన కూతురు సంపాదించిన జీతం వాళ్ళకే చెందుతుంది. పెళ్లికే తొందర, చదువుకునే పిల్లని ఆపిస్తానంటావేటి? నా కూతురు చదువుతలే, దాన్ని చదువుకోవద్దంటావేటే? నీకు పిచ్చిగాని పట్టినదే ఏంటి? అప్పుడే పొలానికి బయలుదేరినావాక? బాబాయ్ ఎలా ఉన్నావు? బాగున్నా. చివరికి మనకి మిగిలేదేటి? అప్పులు తెప్పలు. ఆడపిల్లంటే ఎప్పటికైనా ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నాను ఆ మాట అంటే శ్రీలక్ష్మి చదివి తీరాల్సిందే అని మీ మరిది పట్టుపడుతున్నాడు. ఓ సిర్రి మొహమా, ఉన్నదంతా ఒక్కదాని చదువుకే తగలెడితే రేపు దానికి పెళ్ళి ఎట్టా చేస్తావు? దానికన్నా చదువుకున్నోడిని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇదిగో ఆ తర్వాత ఇద్దరు గొంట్లు ఉన్నారు. వీళ్ళ బతుకులు ఏం కావాలి చెప్పు? ఇప్పటికే ఉన్నదంతా ఊడ్చిపెట్టి చదివించారు. చదివించింది సాల్లే.
మళ్ళా 3-4 ఏళ్ళు చదివించాలంటే మాటలా మూటలు కావాలా? మన మాంగారు అత్తోరు మనకి ఎకరాలు గాని రాసిపోనారేటి? నాకు అదే భయంగా ఉందక్క. చేతిలో దమిడీ లేదు, వెనకాల ఎకరాలు లేవు. ఎట్నుంచి ఎట్టుకొచ్చేది? ఈయన శక్తి మనసేనా? ఇదిగో ఇంట్లో ఆడది పట్టుపడితే మాగాడు ఏటి చేస్తాడు. అప్పుడే గడ్డికి వస్తావేటి? అవునే లక్ష్మి. నా మాటీను, మంచి సంబంధం ఉన్నది. నువ్వు ఊ అంటే నాను మాట్లాడతాను. రేపే చూడ్డానికి వచ్చేస్తారు. ముందు మీ ఆయన నొప్పించి నాకు కబురెట్టు. నానెళ్తాను. రేపా పెద్ద ఆయన కుటుంబంతో పాటు ఇక్కడికి వస్తున్నాడంట. చాలా ఏర్పాట్లు చెయ్యాలా. మీరు కూడా రేపు బేగా వచ్చేయండి. పదవే మంగ, మనం వెళ్దాం. ఉన్నదంతా ఒక్కదాని చదువుకి తగలెడితే ఆ తర్వాత 2 గుంటలు ఉన్నారు. వీళ్ళ బతుకులేం కావాలి చెప్పు? ఇంట్లో ఆడది పట్టుపడితే మాగాడు ఏటి చేస్తాడు. వెళ్ళొస్తాను మరి. అలాగే రేపు ఏం చూసుకుని బేగా వచ్చేయండి. నూకలు పెద్దమ్మా, మీరు ఈడున్నారా? అవునే, రేపు మీ అమ్మని చూసుకుంటానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు కదా. మీ అమ్మని పిలటానికి వచ్చాను. నువ్వు మీ అమ్మతో పాటు వచ్చి బాగా అందరినీ పిలాలి కదా. అలాగలాగే వస్తున్నా. నూకలు ఏటి కేక్ ఇస్తుంటే ఉలకవు పలకవు? ఏటో చెప్పు. ఇదిగో వీటి మీద సంతకాలెట్టు. ఏటి కాగితాలు? పిల్లల పేరు మీద కొంత డబ్బు పోస్ట్ ఆఫీస్లో దాచినాం కదా, ఆ బాండ్ పేపర్. ఆటితో ఇప్పుడేం పని? మన లక్ష్మి చదువు కోసం. ఓలమ్మో, గౌరికి గడ్డే లేదేటి? ఆకలేతుందా? తిను. ఏటి వినపండిదేటి? అంటే నాన్న చెప్పిందంతా ఎకసకానికి అనుకున్నావా? ముగ్గురు కోసం దాచిపెట్టినటువంటి డబ్బు ఒక్కదాని చదువుకే పెడతానంటావేటి? అయినా ఇప్పుడు అది చదువుకుని కలెక్టరే ఎలుగబట్టేదేం లేదులే. సరోజిని అక్క ఓ మంచి సంబంధం చూసిందట, పెళ్లి చేసి పంపించేద్దాం. సంబంధమా? ఆ పెళ్ళా? కుదరదు. ఆడపిల్ల ఎంత చదివితే దానికంత భవిష్యత్తు ఉంటుంది. బిడ్డ ఆశపడతా ఉన్నదే, దాన్ని చదివేయకపోతే తండ్రిగా నా నుండి ఎందుకే? ఆ, మరి మిగతా ఇద్దరు నేను సెత్తావు? ట్యాంపులు అంటించి పోస్టు సెత్తావా? ఇంట్లో కూకబెట్టి చదివే మానిపిస్తావా? అలా వయసెంతే, అప్పుడే తొందరెట్టి వచ్చినది. ఇట్టాగి అనుకుంటా అప్పులు చేసి దాన్ని ఇన్నేళ్లు చదివించావు. ఇంతకు మించి ఇంకో రూపాయి కూడా దాని చదువుకి ఎట్టేదే లేదు. సీటు ఫ్రీగానే వచ్చినది కదేటి, పై ఖర్చుల కోసమే కదా. పై ఖర్చుల కోసం ఇంత కష్టపడి దాసినంత దోసి దానికి పెడతానంటావా? అందుకే మొత్తుకుంటున్నాను, దాన్ని ఇంకా చదివేయడానికి సచ్చిన ఒప్పుకోను. ఏటి గౌరీ అట దిగులుగా ఉన్నావు? ఓహో, నన్ను చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానా? నీకు తెల్దా? చదివించేటోళ్ళుంటే సచ్చేదాకా చదువుకోమన్నా చదువుకుంటాను కదేటి. సెలవులీగానే వచ్చేస్తాను. బెంగెట్టుకోకు, తిను. ఏటే అసలు నీ మొండి పట్టు? నేనేమన్నా ఇల్లమ్మెత్తున్నానా, నీ పుస్తలు తాకట్టెడుతున్నానా? 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అంతా గడిచిపోద్ది. నువ్విట్ట అడ్డుపడకు. నేను లక్ష్యం ఎలాగైనా చదివిస్తాను. అయ్యో లక్ష్మి 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 ఏమయ్యా? లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? కన్న కూతురా? కన్న కూతురా? కన్న కూతురా? నీకు నీ లక్ష్మి భవిష్యత్తే ముఖ్యం అంటే నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. ఏటి మాట్లాడుతున్నావే నూకాలు? అవునయ్యా, నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. లక్ష్మి మన కన్న కూతురు కాకపోయినా మన స్థాయికి మించి మనం చదివించాం. ఇంకా చదివించడానికి అదేమైనా మన కడుపున పుట్టిన బిడ్డ? నిన్ను నిన్ను ఏటన్నావే? నన్ను మాట్లాడిన దానిలో తప్పేంటయ్యా? దాసి పెట్టిందంతా దానికి దోసి పెడితే మిగతా పిల్లలు అడుక్కు తినాలా? పాపిష్టి దానా, నిన్ను నరికిన పాపం లేదే. ఇన్నేళ్లు కళ్ళలో పెట్టుకుని పెంచి ఇలా కాదు పోమంటావా? అంటే ఇన్నాళ్ళు దాన్ని పరాయి బిడ్డగానే చూస్తున్నావా?
మన రక్తం పంచుకుని పుట్టలేదనే గాని ముందుగా నిన్నే అమ్మ అని పిలిచినది కదే, నన్ను నాన్న అని పిలిచినది కదేటి. అది అది ఇంటికి వచ్చిన ఏళా వేసేసమే మన 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. అంటే ఇన్ని మనసులో ఎట్టుకొని ఇంకా దాన్ని ఎవరు బిడ్డలాగానో చూస్తున్నాం అనమాట. మరి అట్ట కాదయ్యా, ఇదిగో నన్ను చూడు. ఏనాడైనా నాను దాన్ని పరాయి బిడ్డల చూసినానా? నానిప్పుడే తన్నాను. లక్ష్మి ఎప్పటికీ మన పెద్ద కూతురేనయ్యా. కానీ మన కడుపున పుట్టిన బిడ్డైనా సరే, ఒక్క బిడ్డ కోసం మిగతా 2 బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నాను సూత్తు ఊరుకోలేనయ్యా. అయినా నువ్వు చదివి లేవని తెల్దా దానికి? మనకంత డబ్బు లేదని తెల్దా దానికి? చూడయ్యా, మన ఇంటి పరిస్థితి చెప్తే లక్ష్మి అర్థం చేసుకుంటదయ్యా. నాను చెప్తానులే. నువ్వు ఎయ్యి చెప్పు, లచ్చ చెప్పు, నా తల తాకట్టేటైనా సరే లక్ష్మి నేను చదివిస్తాను. అయితే నాను చెప్పేది కూడా ఇనుకో. నువ్వు లక్ష్మిని ఎంతైనా చదివించుకో. నాను నా పిల్లలు మాత్రం తెల్లారేసరికి ఈ నూతిలోనే దూకి సావకపోతే అడుగు. నుకలు 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 ఆగవే. నువ్వు ఆగు శ్రీలక్ష్మి. శీలత, నువ్వు కట్టవే. అమ్మా, ఆ? చిన్నక్కికి 100 ఇచ్చి పెద్దక్కికి 50 ఇచ్చావేటమ్మా? చిన్నక్కేమో ఈ తల్లి చాటు బిడ్డ, పెద్దక్కేమో తండ్రి చాటు బిడ్డ. ఈ నెక్లెస్ చాలా బాగుంది కదమ్మా. ఇది ఇంకా బాగుంది, చూపించు. చూడు. వావ్. మావయ్య గారి మీద గౌరవంతో ఆయన మాటకి ఎవ్వరం ఎదురు చెప్పలేకపోతున్నాం. ఆయన ఆలోచించేది మన మంచి కోసమే అయినా ఇంత హఠాత్తుగా మన కూతురికి పెళ్లి చూపులు నిశ్చితార్థం లేకుండా ఏకంగా పెళ్లినే నిశ్చయించారు. మన సింధుకి ఈ పెళ్లి ఇష్టం లేదండి. మామయ్యకి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? హైమావతి, నాన్నగారి గురించి నీకు తెలియంది కాదు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు. అలాగే తప్పుడు నిర్ణయం కూడా తీసుకోరు. మన సింధు గురించి మనకంటే ఆయనే ఎక్కువ ఆలోచిస్తారు. నాకు సర్ది చెప్తారు కానీ మీ నాన్నగారికి మాత్రం చెప్పలేరు కదా. ఇది మన కూతురి జీవితం అని మర్చిపోయారా? మన కూతురి జీవితం కాబట్టే నాన్నగారి నిర్ణయానికి వదిలేశాను. ఈ చీర కూడా బాగుంది కదా. ఇది కూడా చాలా చీర కూడా బాగుంది. చూడు. పెళ్లి కూతురు కోసం అని చీరలు నగలు తెప్పిస్తే పెళ్లి కూతురు లేకుండా మీరే చూసేస్తున్నారేంటి? సింధుజాక్షి ఎక్కడా? తన గదిలో ఉందండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తనింకా ఈ పెళ్లికి సిద్ధపడినట్లేదు. నేనే పిలుస్తాను. అయిపోయింది. పెళ్లి చీరలు నగలు అన్నీ వచ్చేసాయి. ఇంకా తాతయ్యని ఎవ్వరు ఆపలేరు. ఈ ఇంట్లో ఏ ఒక్కరికి తాతయ్య మాటకి ఎదురు చెప్పే ధైర్యమే లేదు. నా గోల్ మొత్తం మర్చిపోవాల్సిందే. ఆ పల్లెటూరులో పడి నేను చావాల్సిందే. అక్క ప్లీజ్, నేను చెప్పాను కదా, నేనుండగా నీ పెళ్ళి ఆ పల్లెటూరు వాడితో జరగదు. రేపే నిన్ను ఈ ఇంటి నుంచి తప్పిస్తాను. అట్నుంచటే ఆస్ట్రేలియా పంపిస్తాను. ఎలారా? అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావు? అంతా నా కర్మ కర్మ కర్మ. అక్క జస్ట్ వెయిట్. చెప్పు మేడీ. త్రిష, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ప్రాణం ఇవ్వమంటావా? షట్ అప్. జోక్ చేసే టైం కాదు ఇది. ఓ,
సీరియసా? చెప్పు చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? టుమారో మార్నింగ్ నువ్వు మా ఇంటికి రావాలి. నువ్వు పిలవాలి కానీ గాల్లో ఎగురుకుంటూ వచ్చాను. త్రిష, నువ్వైతే రేపు మార్నింగ్కి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకో. అక్కని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి. ఏమింది మ్యాడీ? ఏదైనా ప్రాబ్లమా? అవన్నీ కలిసాక చెప్తాను. అక్క పాస్పోర్ట్ వీసా తీసుకొస్తాను, మనం టికెట్ బుక్ చేయాలి. సరే మ్యాడీ. రెడీగా ఉండు. బాయ్. సరే మ్యాడీ. అక్క, నీ పాస్పోర్ట్ వీసా ఇవ్వు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్లకుండా ఎవరు ఆపుతారో నేను చూస్తాను. సింధుజాక్షి,